సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నిన్న జార్ఖండ్ మీద ఉన్న వాయుగుండం ఈరోజు ఉదయానికి నార్త్ ఛత్తీస్గఢ్ దాన్ని ఆనుకుని ఉన్న జార్ఖండ్ మీద కొనసాగుతోంది. ఇది డాల్టన్గంజ్కి 80 కిలోమీటర్ల దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. ఇది వెస్ట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యి నిదానంగా నార్త్ ఛత్తీస్గఢ్ని క్రాస్ అయ్యి ఈస్ట్ మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రయాణంలో భాగంగా అది రానున్న 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. ఇంతేకాకుండా మన సౌత్ వెస్ట్ మాన్సూన్ కూడా చాలా బలంగా ఉండడం వలన మన ఆంధ్రాకి సంబంధించి వాతావరణ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉందంటే, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి చాలా చోట్ల వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి, లేదా 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అలాగే దక్షిణ కోస్తాకు వచ్చేసరికి అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి, లేదా 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అంతేకాకుండా అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఈరోజు ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. తర్వాత థండర్ స్టార్మ్స్ ఆంధ్ర అంతా కూడా ఎక్కడైనా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు, ఉరుములు మెరుపులు, బలమైన గాలులు వీస్తాయి. ఆ టైంలోనూ అలా జల్లులు పడే అవకాశం ఉంది. తర్వాత ఫిషర్మెన్కి వచ్చి ఉత్తర కోస్తాకి 45 నుండి 55 కిలోమీటర్ల వేగము, గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి 40 నుండి 50 కిలోమీటర్లు, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాకి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి గాలులు వీచే అవకాశం ఉండడం వలన ఫిషర్మెన్కి మత్స్యకారులుగా వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడమైంది. అంతేకాకుండా పోర్టుల్లో నిన్న జారీ చేసిన 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఉత్తర కోస్తాకి 3వ నెంబరు హెచ్చరిక కొనసాగుతోంది. ఎక్కడెక్కడ కళింగపట్నము, భీమునిపట్నము, విశాఖపట్నము, గంగవరము, కాకినాడ ఈ పోర్టుల్లో 3వ నెంబరు హెచ్చరిక కొనసాగుతోంది. అలాగే స్క్వాలీ వెదర్ దక్షిణ కోస్తాకు కూడా ఉంది కనుక 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయి కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండమని సూచించడం అయింది. రైతులకు వచ్చి ఈరోజు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలోను, ఏలూరు జిల్లాలోనూ కొంచెం భారీ వర్షం ఎక్కడైనా 1-2 చోట్ల పడే అవకాశం ఉండడం వలన వాళ్ళని కూడా అప్రమత్తంగా ఉండమని సూచించడం అయింది. గత 24 గంటల్లో రికార్డైన భారీ వర్షపాత వివరాలు: వెలేర్పాళ్ళు 7 సెంటీమీటర్లు, కుకునూరులో 6 సెంటీమీటర్లు, కూనవరము 4 సెంటీమీటర్లు, చింతూరు, ఏలూరు, విజయవాడ, తణుకు, పిడుగురాళ్ళ ఈ ఊళ్ళలో 3 సెంటీమీటర్లుగా వర్షపాతం నమోదైంది. క్రమంగా ఈ వాయుగుండం బలహీనపడి వెల్మార్క్డ్ లో ప్రెషర్ అవుతుంది కనుక రానున్న 24 గంటల్లో మనకు కూడా కోస్తాలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అలాగే గాలి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు